సిఐటియు గ్రామ పంచాయతీ సిబ్బంది ఐక్యత, గ్రామ పంచాయతీ సిబ్బంది ఐక్యత, మల్టీపర్పస్ విధానాన్ని గ్రామ పంచాయతీ కార్మికులను వెంటనే మల్టీపర్పస్ విధానాన్ని సిబ్బందులకు వెంటనే బకాయి వేతనాలు మల్టీపర్పస్ విధానాన్ని సిఐటియు. నేను నకరకంటి రామచందర్, వరదగిరి మండల సిఐటియు మండల అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర సిఐటియు కమిటీ పిలుపు మేరకు మండల కేంద్రంలో ఈరోజు ఒక్కరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. మా సమస్యలు ఇవాళ గ్రామ పంచాయతీ సిబ్బందులను ప్రభుత్వాలు వెట్టి చాకరీకి గురి చేస్తున్నాయి, వాడుకుంటున్న వదిలేస్తాను. ఒక కూలికి బయటికి పోతే ఒక 1000, 1500, 2000 తెచ్చుకుంటాను. ఇవాళ గ్రామ పంచాయతీ సిబ్బందికి రోజు వేతనం 300 పడతాయి. కుటుంబ పోషణ భారం అవుతుంది. కావున మాకు గ్రామ పంచాయతీ సిబ్బందులను గత ప్రభుత్వాలు కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పేసి చేయలేదు, వెళ్లిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు మేనిఫెస్టోలో పెట్టిన రీతిగా పర్మనెంట్ చేస్తామని చెప్పి మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కిందకి వచ్చి ఆ హామీలనే నెరవేర్చాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, గ్రీన్ సాలల ద్వారా మేము వేతనాలు ప్రతి నెల 1వ తారీఖు చెల్లిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. ఆ హామీలను కూడా నెరవేర్చలేదు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం దయచేసి మేము అట్టడుగు వర్గాలకు చెందిన వారం, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వాళ్ళం ఉన్నాం కనుక మా యొక్క పేదవాళ్ళ అటువంటి మా సమస్యలను పట్టించుకొని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, పర్మనెంట్ చేయాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, జీతాలు పెంచాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. నా పేరు గజ్జెల మౌనిక, జిల్లా కన్వీనర్ను. మాకు చాలా జీతాలతో పనిచేసినప్పుడు కూడా గత ప్రభుత్వం మాకు హామీ ఇచ్చినప్పటికి కూడా ఇప్పటికి కూడా అది మాకు నెరవేర్చడం లేదు. మా డిమాండ్లను అంగీకరించి మాకు వెంటనే జీతాలు పెండింగ్ లో ఉన్నాయి, వాటిని చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.